మానిటైజేషన్ 30 డేస్లో అనేది కొంతమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, లేకపోతే కొంతమందికి డిప్రెసింగ్గా ఉండొచ్చు. ఇక్కడ 30 డేస్లో మానిటైజేషన్ అయిన లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు వీడియోని లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మధ్యలో నేను మీరు మిస్ చేస్తున్న పాయింట్లను అయితే చెప్తున్నాను అనమాట. మీరు మిస్ చేస్తున్న పాయింట్లు మీరు కరెక్ట్ చేసుకోండి. మీ ఛానల్ కూడా 1 మంత్ కాకపోతే 2 మంత్స్, 2 మంత్స్ కాకపోతే 4 మంత్స్ ఖచ్చితంగా అయితే మానిటైజ్ అవుతుంది. మిస్టేక్స్ మాత్రం చేయకండి. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నాను అనుకుంటే దానివల్ల సక్సెస్ అనేది రాదనమాట. సింపుల్గా సక్సెస్ రావాలంటే కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఫాలో అయితే మీ ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది, మీరు కూడా సక్సెస్ అవుతారనమాట. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మానిటైజ్ అవ్వడమే మన గోల్ అవ్వకూడదు. ఎందుకంటే మానిటైజేషన్ ఒక్క వీడియో వాళ్ళు కూడా అయిపోతుంది, ఒక వీడియో క్లిక్ అయ్యి మానిటైజేషన్ అయిపోవచ్చు. కాకపోతే రెగ్యులర్గా మన ఛానల్కి ఆడియన్స్ వస్తున్నారా లేదా, ఎందుకంటే దాని తర్వాత మనం పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి పాపులర్ వీడియోకి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, వ్యూస్ స్లోగా తగ్గిపోతాయి అనమాట. మానిటైజేషన్ దగ్గర నుంచి వచ్చిన ఒక్కొక్క వ్యూ లేకపోతే వచ్చిన ఒక్కొక్క యాడ్ మీద వచ్చిన రెవెన్యూ అనేది మనకు వస్తుంది. సో మానిటైజేషన్ వరకు మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా, ఏ కేటగిరీలో వచ్చినా యూజ్ లేదు. మానిటైజేషన్ తర్వాత నుంచి మన కేటగిరీ ఒకే లైన్లో వెళ్తుందా లేదనేది మనం ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ ఛానల్ మీలో చాలామంది ఫాలో అవుతున్నారు, ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి మీకు ఈ కేటగిరీ నచ్చితే కనుక. ఇందులో ఫోర్స్ ఏం లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా పాయింట్ ఒకటే అనమాట, ఆల్గరిథం డిసైడ్ చేయాలి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని. నేను చెప్పానని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మీరు ఆ వీడియోస్ చూడకపోవచ్చు, దానివల్ల ఛానల్కి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మీరు మీ ఛానల్స్ కూడా తీసుకోండి. మీ ఛానల్స్ని తీసుకెళ్ళి మీరు ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఎక్కడైనా ఛానల్స్లో షేర్ చేసి, అంటే వాట్సాప్ గ్రూప్స్లో కానీ లేకపోతే ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ పోస్ట్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని అడుగుతారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. కాకపోతే మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ థంబ్నెయిల్ బాగున్నా, మీ కంటెంట్ బాగున్నా, వాళ్ళకి ఆ కేటగిరీ నచ్చకపోతే వాళ్ళు చూడరు అనమాట. సో వాళ్ళు ఇండైరెక్ట్గా మీ ఛానల్ అయితే ఎఫెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకోకండి. మీ ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే మీ కాలేజ్ గ్రూప్స్లో కానీ షేర్ చేసుకొని అలాంటి సబ్స్క్రైబర్స్ మాత్రం తెచ్చుకోకండి. అది మీ ఛానల్కి మీరే ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టు లెక్క అనమాట. సో అలాంటిది మాత్రం అస్సలు వద్దు. మీరు మీ కేటగిరీ ఎవరికి పుష్ అవుతుందో వీడియోలో మీరు వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని అడగండి. మీ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ కంటిన్యూస్గా దాని మీద చేస్తూ ఉండండి. ఆ కేటగిరీలో మీకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు వీడియోలో ఆల్రెడీ అడుగుతారో, అడగకపోతే కనుక అడగండి. కాకపోతే ఫస్ట్ అడగద్దు. ఇంట్రడక్షన్ ఇప్పుడు మీ వీడియో ఏమై ఉంటుంది, జనాలకి మీ వీడియో ద్వారా ఏమి డిఫరెంట్గా తెలుస్తుంది, లేకపోతే ఏమి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, లేకపోతే ఎలా ఎమోషనల్గా ఫీల్ అవ్వబోతున్నారు అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్తే ఆ మూడింటికి కనెక్ట్ అవుతారనమాట. ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషన్ కానీ, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్ కానీ. ఈ 3 ఈస్ అని వరకు చెప్పా, ఈ 3 E అనమాట. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ఎమోషన్. ఈ 3 ఉంటే కనుక, అంటే మూడిట్లో ఏదో ఒకటి ఉంటే కనుక అది మీ వీడియో స్టార్టింగ్లో మీరు ఇంట్రడ్యూస్ చేయండి. ఈ వీడియోలో ఇది ఉండబోతుందని చెప్పి అది జనాల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది అనమాట. ఎమోషనల్ కానీ, ఎడ్యుకేషనల్ కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానీ, ఇవి మీరు ఖచ్చితంగా ఇంట్రడక్షన్లో పెట్టుకోవాలి. ఈ కేటగిరీ కూడా మీరు ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలని చెప్తున్నా. అది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లో చూద్దాం. ఎగ్జాంపుల్లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు సైడ్లో ఛానల్ చూస్తే ఎర్న్ ట్యాబ్ నేను క్లిక్ చేసి చూపిస్తున్నా. యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని ఉంది. సో ఇక్కడ పార్ట్నర్ ప్రోగ్రాంలో అయితే నేను మానిటైజేషన్ అప్లై చేస్తాను. అది కూడా ఈరోజు అప్లై చేస్తాను. అసలు ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే, నేను టెక్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ప్యారలల్గా జనాలు నన్ను క్వశ్చన్ చేస్తారని నాకు తెలుసు అనమాట. అంటే నీ దగ్గర ఎక్కడ వ్యూస్ ఉన్నాయి, లేకపోతే నీ ఛానల్ మానిటైజ్ అయిందా లేదా అనేది నేను లైవ్లో ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇది వరకు నుంచి ఉన్న ఛానల్స్ కాదు, నేను హెల్ప్ చేసిన ఛానల్స్ కాదు. లైవ్లో నేను ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఛానల్ ఎలా గ్రో అవుతుందో మీకు చూపిద్దాం అనుకున్నాను. సో అదే ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ప్యారలల్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసా. ఇది ఎంటర్టైన్మెంట్ కేటగిరీలోకి వచ్చింది. ఎంటర్టైన్మెంట్ కేటగిరీలోనే ఫిక్స్డ్ కేటగిరీలో నేనైతే వీడియోస్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే నేను పెట్టిన ఫస్ట్ వీడియో ఏప్రిల్ 29th ఉందన్నమాట. అంటే ఫస్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియో ఏప్రిల్ 29th ఉంది. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మానిటైజేషన్ అయిపోయింది, ఇది మీకు క్లియర్ అయింది కదా. నెక్స్ట్ మన కంటెంట్లోకి వెళ్ళి ఆ 1 మంత్ ఏంటి అనేది డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాము. ఆ అనాలిసిస్ చేయడం వల్ల మీరు 1 మంత్లో ఎలా మానిటైజ్ చేసుకోవాలి అనేది మీకే క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ వీడియోని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మోస్ట్ పాపులర్ వీడియో అదే అనమాట. ఫస్ట్ వీడియోనే హిట్ అయింది. కాకపోతే ఇక్కడ మీరు చూస్తే ఏప్రిల్ 29th ఇది ప్రీమియర్ చేయడం అయితే జరిగింది, అంటే పబ్లిక్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూస్తే దీనికి వాచ్ టైం కూడా 4000 వాచ్ టైం వచ్చింది. సబ్స్క్రైబర్స్ కూడా దీని నుంచే మెజారిటీ వచ్చారనమాట. మిగతా వీడియోస్ నుంచి కూడా వచ్చారు, కానీ దీని నుంచే దాదాపుగా 1000 ఉన్నారు. మిగతా వాళ్ళు 500-600 అలా మిగతా వీడియోస్ నుంచి వచ్చారనమాట. సో ఇప్పుడు ఈ అనలిటిక్స్ మనం అనాలైజ్ చేద్దాం కొంచెం డీటెయిల్గా. దాన్ని బట్టి 1 మంత్ ఏంటని మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు నేను పెట్టిన ఫస్ట్ ఏదైతే ఉందో ఏప్రిల్ 29, మే 6th, ఏప్రిల్ 29th అక్కడ 0 చూడండి. ఇక్కడ మే 5th 58 వ్యూస్, అంటే 29th నుంచి మే 5th వరకు ఆ 5 days 6 days గ్యాప్లో 58 వ్యూస్ మాత్రం వచ్చాయి. తర్వాత స్లోగా చూసుకుంటూ వెళ్ళండి. మే 22 అంటే దాదాపుగా మే 22 జూన్ 4th కూడా వచ్చేసింది. అంటే ఇక్కడికి ఆల్రెడీ 1 మంత్ దాటిపోయింది. ఆ 1 మంత్కి కూడా వచ్చిన 1 మంత్ దాటిన తర్వాత వచ్చిన వ్యూస్ అన్ని 287 మాత్రమే.
మీలో చాలామంది ఒక్క రోజుకే 20 వ్యూస్ వచ్చినాయని, లేకపోతే ఒక 2 డేస్కి 100 వ్యూస్ వచ్చినాయని, లేకపోతే ఒక 3 డేస్కి 200 వ్యూస్ మాత్రమే వచ్చినాయని ఫీల్ అవుతుంటారు మీ సబ్స్క్రైబర్స్ని చూసి. ఇక్కడ 287 వ్యూస్ అనేది టోటల్ 1 మంత్కి ఆ వీడియో ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది డెడ్ అయిపోయింది అన్న కాన్సెప్ట్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ప్లెయిన్ అయిపోయింది. మీరు చూస్తే కర్వ్ అనేది ప్లెయిన్ ఉందన్నమాట. స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ ఉన్నా కూడా స్టాగ్నెంట్ అయిపోయింది. సో దీని తర్వాత ఇంకా పెరగదేమో అని సిచ్యువేషన్ మనకు ఐడియా వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనం ఎప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు నేను ఇంకొక వీడియో ఏది పెట్టలా. ఇంకొక వీడియో పెట్టకుండా ఇది కేటగిరీ ఏ కేటగిరీలో పడాలి ఏంటి అనేది యూట్యూబ్ అల్గారిథంకి తెలియదు కదా. సో దానివల్ల ఈ ఛానల్ లేదా ఈ వీడియో అనేది ముందుకెళ్ళలేదన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ June 16th కొన్ని వ్యూస్ వచ్చాయి. ఒక స్పెసిఫిక్ కేటగిరీలో పడింది, కొంచెం పెరిగాయి. కాకపోతే June 24th ఈ టైం ఫ్రేమ్ నేను చూడండి. June 24th ఈ తర్వాత స్పైక్ అయిపోయింది అనమాట. అంటే డైరెక్ట్గా వ్యూస్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి. దీనికి రీజన్ ఏంటి అంటే ఈ June 22nd ఈ టైం ఫ్రేమ్లో ఒక్కసారి మీకు వెనక్కి వెళ్ళి కంటెంట్లో చూపిస్తాను. కంటెంట్లో ఇక్కడ సెకండ్ వీడియో ఉంది కదా, నేను అప్లోడ్ చేసిన సెకండ్ వీడియో అది June 22nd నేను అప్లోడ్ చేస్తాను. అది కూడా సేమ్ కేటగిరీలో అప్లోడ్ చేస్తాను. సో దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది, సేమ్ కేటగిరీలో మనం వీడియో పెట్టడం వల్ల ముందున్న వీడియో కూడా క్లిక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ వీడియోకి వచ్చి వ్యూస్ చాలా తక్కువనే వచ్చినాయి. అంటే 2.2K వ్యూస్ వచ్చాయి, డీసెంట్గానే ఉన్నాయి. కానీ ఫస్ట్ వీడియోతో కంపేర్ చేస్తే తక్కువ అనమాట. కాకపోతే ఇది ఫస్ట్ వీడియోని పుష్ చేసింది. సేమ్ కేటగిరీలో ఈ ఛానల్లో సేమ్ కేటగిరీ వీడియోస్ ఉన్నాయి. సో ఫస్ట్ వీడియోని కూడా ఇది చూసిన ఆడియన్స్ అది చూసిన ఆడియన్స్కి కలిపి పుష్ చేయాలి అని చెప్పి కలిపి పుష్ చేసింది అనమాట. సో ఈ రెండింటిలో రేస్ అది బాగుంది. సో దాన్ని జనాలు ఎక్కువ చూస్తారు, అది అలా ముందుకెళ్ళింది అనమాట. అంటే సేమ్ కేటగిరీ మిగతా వాళ్ళకి సేమ్ కేటగిరీలో చూస్తున్నారు కాబట్టి అదే వీడియోని మళ్ళీ ప్రమోట్ చేశారు. ఒకవేళ ఈ వీడియోని చూస్తున్నారనుకోండి కొంచెం ఎక్కువసేపు, అంటే దీని డ్యూరేషన్ 4 minutes ఉంది కాబట్టి ఇది ఎక్కువ ముందుకు పుష్ అవ్వలేదు. దాని డ్యూరేషన్ 7 minutes 8 minutes అట్లా ఉంది కాబట్టి అది ఎక్కువ ముందుకు పుష్ అయింది. సో దాంట్లో ఏంటంటే అది కంటెంట్ కూడా కొంచెం డీటెయిల్గా ఉంటుంది అనమాట. నేను చెప్తున్నా దీనికన్నా కంటెంట్ చాలా బాగుంటుంది. సో అది ముందుకు వెళ్ళింది దానివల్ల. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా మీ కేటగిరీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. కేటగిరీ సేమ్ కేటగిరీలో వీడియో పెట్టడం వల్ల ముందు వీడియోస్ కూడా క్లిక్ అవుతాయి అనమాట. అది మీ లాజిక్. ముందు స్టాగ్నెంట్ అయిపోయిన వీడియోస్ కూడా ఖచ్చితంగా క్లిక్ అవుతాయి. సో ఈ మిస్టేక్ అయితే చాలామంది చేస్తున్నారు. మనం వ్లాగ్స్ చేస్తున్నారు, రెగ్యులర్ వ్లాగ్స్ చేస్తున్నారు, కిచెన్ వ్లాగ్స్ చేస్తున్నారు, కిచెన్ ఐటమ్స్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే మిగతా వాళ్ళకి మనకి స్పెషాలిటీ ఏంటి, ఇక్కడైతే కేటగిరీ ఉంది. కేటగిరీనే స్పెషాలిటీ. 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తారు అనేది కేటగిరీ అనమాట. అది ఫిక్స్డ్. ఎవరు చూస్తారనేది నాకు అర్థమైపోయింది. నేను ఛానల్ పెట్టినప్పుడే పర్పస్ ఏంటి, ఇది ఎవరికి వెళ్ళాలి, ఎవరు ఈ వీడియోస్ని చూడాలి అనేది నేను ఫిక్స్ చేసేస్తాను. నా మైండ్లో ఫిక్స్ చేసుకున్న వీడియోస్ కూడా దానికి రిలేటెడ్గానే చేస్తున్నాను అనమాట. సో దానివల్ల ఈ ఛానల్ అనేది ముందుకెళ్తుంది. మీరు కిచెన్ వ్లాగ్స్ చేస్తున్నారు, ఆ కిచెన్ వ్లాగ్స్లో కూడా లేదా కిచెన్ ప్లస్ రెగ్యులర్ డే ఇన్ మై లైఫ్ ఎట్లాంటి వీడియోస్ అవి చేస్తున్నారు, లేదా ట్రావెల్ వ్లాగ్స్ చేస్తున్నారు. మీ కంటెంట్ని అయితే ఫిక్స్ చేయండి ఒక కేటగిరీకి. ఆ ఫిక్స్ చేసిన కేటగిరీలో మల్టిపుల్ అయినా చేయొచ్చు. కాకపోతే మీకు యూనిక్ సెల్లింగ్ ఫ్యాక్టర్ ఏదైతే స్పెషాలిటీ అని నేను ఎప్పుడు చెప్తానో స్పెషాలిటీ అయితే ఉండాలన్నమాట. సో మీ మాట తీరు కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మీ ఆడియో క్లారిటీ కానీ మీ వీడియో క్లారిటీ కానీ ఇవన్నీ కలిపి మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన అన్ని పాయింట్స్లోకి నేను వెళ్ళట్లేదు. అవన్నీ కలిపినా కూడా మీరు ఒక కేటగిరీలో పెట్టకపోతే ఆ వీడియోస్ అన్నీ ముందుకు వెళ్ళవన్నమాట. మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ కొన్ని కిచెన్ వీడియోలు చేసి మధ్యలో ఒక డ్యాన్స్ వీడియో చేస్తారు, కేటగిరీ పోతుందన్నమాట. సో ఆ డ్యాన్స్ వీడియోస్ చూసే వాళ్ళకి మీ కిచెన్వి చూపిస్తారు, సో వాళ్ళు చూడరు. సో దాన్ని బట్టి మీ కిచెన్ వీడియో ఏదైతే ఉందో అది డెడ్ అయిపోతుంది అనుకోకుండా. మంచి కంటెంట్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి కేటగిరీ మిస్ చేయడం వల్ల అయితే చాలా లూజ్ అవుతున్నారనమాట. సో ఇప్పుడు చాలామంది మనం చూస్తాం వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏదైతే ఉందో, కొంతమంది కువైట్లో ఉంటారు, కొంతమంది అమెరికాలో ఉంటారు. వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, అమెరికా కానీ కువైట్ కానీ అనమాట. వాటిని బేస్ చేసుకుని ఆ థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల వాళ్ళ వీడియోస్ ముందుకెళ్తాయి అనమాట. అంటే అక్కడ వాళ్ళు చేసేది కూడా మనం చేసేది కూడా వంటే, కాకపోతే వాళ్ళ యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే కువైట్ అనేది. సో ఇక్కడ కూడా మీరు వంట చేస్తున్నప్పుడు మీ వంటలో కానీ మీ డైలీ లైఫ్లో కానీ మీరు డిఫరెంట్గా ఏం చెప్తున్నారు ఈ వీడియోలో అనేది జనాలు ఖచ్చితంగా క్యాచ్ చేస్తారనమాట. ఆ డిఫరెన్స్ ఉంటేనే మీ ఛానల్ అనేది ముందుకెళ్తుంది. లేదా ర్యాండమ్గా ఏదో కొన్ని వీడియోస్ హిట్ అవుతాయి, కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, దాని తర్వాత మనం చాలా కష్టపడుతూ ఉంటాం అనమాట. అంటే ఎటు డైవర్ట్ చేయాలి మన ఛానల్ని అనేది కష్టపడుతూ ఉంటాం. దాని తర్వాత వ్యూస్ రాక సబ్స్క్రైబర్స్ రాక చాలా కష్టపడుతూ ఉంటాం. సో కేటగిరీని అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇక్కడ కూడా హిట్ అయింది అది. ఆ కేటగిరీ వల్ల ఈ ఛానల్ కానీ ఈ వీడియోస్ కానీ హిట్ అయినాయి అనమాట. సో ఇంకొకటి ఇక్కడ మీరు చూసినట్టయితే దీనికి 2.2K వ్యూస్ అని దీని అనలిటిక్స్ చూద్దాం. దీని అనలిటిక్స్ చూస్తే రీచ్లోకి వెళ్తున్నాను నేను. ఇప్పుడు రీచ్లో చూస్తే 32.3K అంటే 32,000 అంటే 32,000 ఇంప్రెషన్స్ అనమాట. అంటే టోటల్ ఈ వీడియోని ఈ థంబ్నెయిల్ని 32,000 మందికి చూపించారు. 32,000 ప్లస్ 32,300 మంది అంతమందికి చూపించారు. అంతమందికి చూపిస్తే ఇక్కడ చూసిన వాళ్ళు 2,000 మంది మాత్రమే అనమాట. ఎందుకు 2,000 మంది మాత్రమే అంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ చూడండి, ఇక్కడ 5.7 ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి,
100 మందిలో 5 మంది మాత్రమే ఈ వీడియోని క్లిక్ చేస్తున్నారు అనమాట. అంటే ఎవరెవరికైతే పుష్ చేశారో వాళ్ళలో కొంతమంది మాత్రమే క్లిక్ చేస్తున్నారు. ఎందుకు క్లిక్ చేస్తున్నారు ఈ వీడియోని, మిగతా వీడియోని ఎందుకు క్లిక్ చేశారు, దీన్ని ఎందుకు క్లిక్ చేయలేదు అనే దానికి ఒక్కటే రీజన్ అనమాట. సింపుల్గా మీరు థంబ్నెయిల్ చూడండి, థంబ్నెయిల్ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు అనమాట. అంటే జనాలు థంబ్నెయిల్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు. 90s వాళ్ళు ఉన్నారు, ఈ 90s వాళ్ళకి మనం పంపించాము. ఒక్కొక్కసారి కంటెంట్ కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. ఇక్కడ థంబ్నెయిల్లో శక్తిమాన్ ఈ డిఫరెంట్ ఇండియా ఫ్లాగ్ ఇలాంటివి పెట్టాను నేను. ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇండియా ఫ్లాగ్ ఇవన్నీ పెట్టాను అనమాట. సో ఇక్కడ శక్తిమాన్ పెట్టా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఎయిదర్ ఈ థంబ్నెయిల్ చూడడానికి అంత మంచిగా అనిపించలేదు, ఆర్ ఈ కంటెంట్ ఎవరికైతే పుష్ అయిందో వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఈ కేటగిరీలో కూడా సేమ్ కేటగిరీలో కూడా ఈ 90s 80s కేటగిరీలో కూడా అందరూ చిన్నపిల్లలు ఉండాల్సిన నెసెసిటీ లేదు. అంటే 90sలో ఉన్న చిన్నపిల్లలే నా వీడియో చూడాల్సిన నెసెసిటీ లేదు. 90sలో ఉన్న పెద్దవాళ్ళు ఫస్ట్ వీడియో చూసినట్టు ఉన్నారు. అంటే అప్పుడు 90sలో కొంచెం పెద్దవాళ్ళు అనమాట. అంటే అప్పుడు మ్యారేజ్ అయిన వారు లేకపోతే అప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళే ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారు అనమాట. సో అప్పుడు వాళ్ళు శక్తిమాన్కి పెద్ద కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందులో ఉన్న పిల్లలు ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే శక్తిమాన్కి కనెక్ట్ అవుతారు. అందులో కూడా అప్పుడెప్పుడు చిన్నప్పుడు చూసాం కదా శక్తిమాన్, ఇంకా మళ్ళీ ఏం చూస్తాం కానీ ఇప్పుడు కనెక్ట్ అవ్వకపోవచ్చు అనమాట. సో ఆ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫ్యాక్టర్స్ వల్ల ఈ వీడియో అనేది పెద్దగా ముందుకెళ్ళలేదు. సో కంటెంట్ వైజ్ ఆ థంబ్నెయిల్ మీద మీ కంటెంట్ కూడా మ్యాటర్ అవుతుంది. థంబ్నెయిల్ మీద శక్తిమాన్ అనేది కంటెంట్ కదా, అది కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. సో మీరు ఆ కేటగిరీ ఫిక్స్ చేసుకుంటే నేను కేటగిరీ ఈ సెకండ్ వీడియో కూడా నేను సీరియల్స్ మీదో లేకపోతే 90sలో ఇంకా డిఫరెంట్ ఈటీవీ సీరియల్స్ కానీ జెమినీ టీవీ సీరియల్స్ కానీ ఇలాంటివి చేసుంటే ఈ వీడియో కూడా హిట్ అయినది, ఈ వీడియో కూడా ముందుకెళ్ళేది. ఇలాంటి అనాలిసిస్ మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వేసుకుని ఉండాలన్నమాట. సో వీడియో చూడాలి, వీడియో చూసిన తర్వాత ఎంతమందికి ఆ వీడియో పుష్ అవుతుంది క్లియర్గా చూడాలి. పుష్ అయిన తర్వాత ఎంతమంది ఆ వీడియోని చూస్తున్నారు, ఎంతమంది ఆ వీడియోని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా చూడాలి. మీకు ఎక్స్పెరిమెంట్ల కోసమే నేను కొన్ని ఇందులో ర్యాండమ్ థంబ్నెయిల్స్ పెట్టి కూడా చేశాను అనమాట. ఇది చూడండి సెకండ్ది 414 వ్యూస్ ఉన్నాయి. ఈ వీడియో మీద నేను క్లిక్ చేసి చూపిస్తాను. ఈ వీడియో 414 వ్యూస్ వచ్చాయి, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇక్కడ రీచ్లోకి వెళ్దాం. రీచ్ ఎప్పుడు ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ రీచ్లో చూస్తే 17K అంటే 17,000 మందికి చూపిస్తే ఈ వీడియో చూసింది 400 మంది మాత్రమే. ఎందుకు అంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ చూడండి ఎంత తక్కువ ఉందో, 1.6 అంటే చాలా తక్కువ. ఇంత తక్కువ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఉందంటే ఏంటి, ఆ థంబ్నెయిల్ జనాలకి నచ్చలేదు. సో సింపుల్గా థంబ్నెయిల్ చూడండి, నాకు డీటెయిల్స్ లేవన్నమాట. ఏదో ఉంది కానీ ర్యాండమ్గా అది జనాలు కనెక్ట్ అయ్యేలా లేదనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే నేను ఏదో చిన్నప్పుడు జ్ఞాపకాలు పెట్టి ఓపెన్ చేసినట్టు అట్లా ఏదో చెప్పా కానీ అది జనాలకి కనెక్ట్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో అప్పట్లో ఉన్న జ్ఞాపకాల ఫోటోలు ఏమైనా అప్లోడ్ చేస్తుంటే థంబ్నెయిల్ మీద వాళ్ళు క్లిక్ చేయడానికి అయితే స్కోప్ ఉండేదన్నమాట. ఆ 17,000 మందిలో కొంచెం ఎక్కువ మంది చూస్తారనుకోండి, 1,000 మెంబర్స్ కానీ 2,000 మెంబర్స్ కానీ చూస్తే అప్పుడు మిగతా వాళ్ళు పుష్ చేస్తారు. సో ఆ 17K కూడా పెరుగుతుంది, 30K అవుతుంది, అంటే ఎక్కువ మందికి పుష్ అవుతుంది. సో అది మీరు ఎప్పుడు అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ప్రతి వీడియోకి మీరు ఎలా అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటి అంటే ఇందులో నేను చెప్పాలనుకున్నది, ఇలా మీరు ప్రతి వీడియోకి అనాలిసిస్ చేసుకోండి. మీకు కూడా ఖచ్చితంగా ఈ 1 మంత్ ఏదైతే నేను చెప్పానో 1 మంత్లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనమాట. ఎలా 1 మంత్ అని చెప్తున్నానంటే నేను పెట్టిన ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి గ్యాప్ చూడండి, 1 మంత్ ఉందన్నమాట. దాని తర్వాత 1 మంత్కి ఈ వీడియో అనేది హిట్ అయింది, అంటే రీచ్ అయింది. హిట్ అవుతూనే ఉంది అప్పటి నుంచి, కాకపోతే 1 మంత్లో రీచ్ అనేది టోటల్గా 1 మంత్ పీరియడ్లో వచ్చిందనమాట. అదే నేను కంటిన్యూస్గా ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత ఇమీడియట్గా 1 వీక్కో లేకపోతే ఇమీడియట్గా 3 డేస్కో సెకండ్ వీడియో పెట్టుంటే, దాని తర్వాత థర్డ్ వీడియో పెట్టుంటే సేమ్ కేటగిరీలో 4th వీడియో, అలా 4-5 వీడియోస్ నేను ఒక 1 వీక్ గ్యాప్లో పెట్టుంటే ఈ ఛానల్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ 1 మంత్లోనే మానిటైజ్ అయిపోయేది. సో అది లాజిక్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్ అల్గరిథం ఏదైతే ఉందో మీరు దాన్ని మీరు పుష్ చేయాలి. మీరు ఖచ్చితంగా అనుకొని ఓకే నా వీడియోస్ని నేను ఇలా పుష్ చేద్దాం అనుకుంటున్నాను, అలా పుష్ చేద్దాం అనుకుంటున్నాను మీరు అనుకుని మీరు పుష్ చేయాలన్నమాట. దానివల్ల అల్గరిథం మీ వీడియోస్ని ముందుకెళ్తుంది. ఎలా పుష్ చేయాలి, థంబ్నెయిల్స్ కరెక్ట్గా చేయాలి, మీ కేటగిరీ కరెక్ట్గా పెట్టుకోవాలి, మీ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. టైటిల్స్ ఉండడం వల్ల జనాలకు పుష్ అవుతుంది. జనాలకు పుష్ అయిన తర్వాత టైటిల్ డిస్క్రిప్షన్ 2 కలిపి ఒకటి. సో టైటిల్ డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉంటే కేటగిరీ జనాలకి ఏ కేటగిరీలో మీరు చేస్తున్నారో కేటగిరీ జనాలకి రీచ్ అవుతుంది. సో ఆ కేటగిరీలో రీచ్ అయిన జనాలు చూడాలి అంటే ఖచ్చితంగా థంబ్నెయిల్ మంచిగా ఉండాలి, అది వాళ్ళు కనెక్ట్ అయ్యేలా ఉండాలన్నమాట. సో థంబ్నెయిల్ కరెక్ట్గా ఉండాలి, దాని తర్వాత మీ ఇంట్రడక్షన్ కానీ మీ కంటెంట్ కానీ ఖచ్చితంగా మ్యాటర్ అవుతాయి. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. ఇందులో నేను ఇంకోటి షేర్ చేసుకోవాలనుకున్న విషయం ఏంటి అంటే మానిటైజేషన్ అయింది, కాకపోతే నాకు అంత హ్యాపీనెస్ లేదనమాట. ఎందుకంటే ఈ ప్యారలల్గా నేను పెట్టిన ఛానల్ కన్నా ముందు ఎవరైనా నా వీడియోలు చూసి మానిటైజ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పుంటే నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేవాడిని. ఎందుకంటే నా ప్రైమరీ ఛానల్ ఇప్పుడు మీరు చూసే వీడియోలు ఏదైతే ఉన్నాయో ఆ ఛానల్ పర్పస్ ఏంటి అంటే జనాలందరూ మానిటైజ్ అవ్వాలి, జనాలందరూ గ్రో అవ్వాలనేది కాన్సెప్ట్ అనమాట. సో మీరు ఈ వీడియోలు చూస్తున్నారు, కాకపోతే ఇంప్లిమెంట్ చేయట్లేదు అనిపిస్తుంది అనమాట. నేను రెగ్యులర్గా మీలో కొంతమంది వీడియోస్ నేను ఫాలో అవుతున్నాను, కొన్ని టిప్స్ మీరు ఫాలో అవుతున్నారు, కొన్ని టిప్స్ ఫాలో అవ్వట్లేదు. సో ఆ ఫాలో అవ్వకపోవడం వల్ల మీ ఛానల్స్ గ్రో అవ్వట్లేదు అనమాట. సో ఖచ్చితంగా అంటే నేను కంప్లీట్గా ఫ్యూచర్ తెలిసిన అన్నీ నేను చెప్పినట్టు జరుగుతాయని అయితే నేను చెప్పను.
కాకపోతే మీరు చూడండి ఏ మిస్టేక్స్ చేస్తున్నారనేది మీరు అనాలిసిస్ వేసుకోండి. నేను చెప్పినవి తీసుకోండి, మీ అనాలిసిస్ మీరు వేసుకోండి, రెండు కలపండి, ఖచ్చితంగా ముందుకెళ్తారనమాట. అలానే నా ఒక్కడే తీసుకోమని రూల్ ఏం లేదు. మిగతా వాళ్ళ వీడియోలు కూడా చూడండి, మిగతా వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ మిస్టేక్స్ మీరు చేస్తున్నారు అనేది. మిస్టేక్స్ని అయితే తీసుకోండి, ఖచ్చితంగా వాటిని అవాయిడ్ చేయండి, ముందుకెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలా మనలాగా గ్రో అవ్వాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇదైతే ముందుకు వెళ్తుంది అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. దానివల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, మన రీచ్ కూడా పెరుగుతుంది అనమాట. సో వీడియోని అయితే లైక్ చేయండి. మీరు కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.